హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనకు ఐఐటీ డిప్లొమా డిగ్రీతో అర్హతతో అయితే ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళకు అయితే సంబంధించి ఎంఎంఆర్డీఏ వాళ్ళు అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. మొత్తం 235 వేకెన్సీస్ కోసం అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఫ్రెండ్స్, డీటెయిల్స్ కనుక చూసినట్టయితే కంపెనీ నేమ్ వచ్చేసి ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ ఎంఎంఆర్డీఏ సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. పోస్ట్ నేమ్ వచ్చేసి అసిస్టెంట్ ఇంజనీరింగ్, డిప్యూటీ ప్లానర్, జూనియర్ ఇంజనీరింగ్ మరియు కొన్ని పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఫ్రెండ్స్, మొత్తం వేకెన్సీస్ వచ్చేసి 235 వేకెన్సీస్ అయితే రిలీజ్ చేశారు. శాలరీ వచ్చేసి 19,900 నుండి 1,77,500 వరకు పర్ మంత్ ఇవ్వడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు. క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ, డిప్లొమా, ఎల్ఎల్బి, ఎస్ఎస్సి ప్లస్ ఐటీఐ ఉన్న చేసుకోవచ్చు అని మెన్షన్ చేశారు. స్టార్టింగ్ డేట్ వచ్చేసి అప్లికేషన్కి 16th February 2026 నాడు స్టార్ట్ అయింది. సారీ ఫ్రెండ్స్, 18th నాడు అయితే స్టార్ట్ అయింది. నోటిఫికేషన్ వచ్చేసి 16th రోజు వచ్చేసింది. స్టార్ట్ డేట్ వచ్చేసి February 18th రోజు అయితే స్టార్ట్ అయింది. డెడ్ లైన్ వచ్చేసి 20th March వరకు ఉంటుంది అని మెన్షన్ చేశారు. ఆన్లైన్లో చేసుకోవాల్సి ఉంటుంది అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, జాబ్ టైప్ వచ్చేసి ఫుల్ టైం ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి mmrda.maharashtra.gov.in లో అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుందని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, వేకెన్సీస్ చూశారు కదా, మొత్తం 230 వేకెన్సీస్కి సంబంధించి అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఫ్రెండ్స్, వేకెన్సీస్ వైజ్గా పోస్టులు చూసినట్టయితే అసిస్టెంట్ ఇంజనీరింగ్ క్లాస్ 1 సివిల్కి 7 పోస్టులు, అసిస్టెంట్ ఇంజనీరింగ్ క్లాస్ 1 రైల్వేలో 1, అసిస్టెంట్ ఇంజనీరింగ్ క్లాస్ 1 సిగ్నల్ అండ్ టెలికాంలో 1, డిప్యూటీ ప్లానర్కి 21, అసిస్టెంట్ ల్యాండ్ అండ్ ప్రాపర్టీ మేనేజర్కి 4, అసిస్టెంట్ ఇంజనీరింగ్ క్లాస్ 2 జూనియర్ ఇంజనీరింగ్ సివిల్లో 82 వేకెన్సీస్ కేటాయించారు. అసిస్టెంట్ ఇంజనీరింగ్ క్లాస్ 2 జూనియర్ ఇంజనీర్ రైల్వేలో 4 వేకెన్సీస్ కేటాయించారు. అసిస్టెంట్ ఇంజనీరింగ్ క్లాస్ 2 జూనియర్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్లో 16 వేకెన్సీస్, అసిస్టెంట్ ఇంజనీరింగ్ క్లాస్ 2 జూనియర్ ఇంజనీరింగ్ సిగ్నల్ అండ్ టెలికాంలో 2 వేకెన్సీస్, అసిస్టెంట్ సోషల్ డెవలప్మెంట్ ఆఫీసర్కి 7 వేకెన్సీస్, అసిస్టెంట్ లీగల్ ఆఫీసర్కి 4, హార్టికల్చర్ అసిస్టెంట్కి 2, డిప్యూటీ అకౌంటెంట్కి 33, షార్ట్ హ్యాండెడ్ టైపిస్ట్కి 10, సర్వేయర్కి 31, కంప్యూటర్ టెక్నీషియన్కి 2 వేకెన్సీస్ అయితే కేటాయించారు. ఫ్రెండ్స్, ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు కనుక మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పై ట్యాప్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకాన్ పై కూడా ట్యాప్ చేయండి. ఫ్రెండ్స్, అసిస్టెంట్ ఇంజనీరింగ్స్కి చూసినట్టయితే సివిల్, రైల్వే, సిగ్నల్ అండ్ టెలికాంకి సంబంధించి మొత్తం డిగ్రీ చేసి ఉండాలి. ఇంజనీరింగ్ డిగ్రీ చేసి ఉన్న అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు అని మెన్షన్ చేశారు. డిప్యూటీ ప్లానర్కి చూసినట్టయితే డిగ్రీ ఇన్ ప్లానింగ్లో చేసి ఉండాలని మెన్షన్ చేశారు. అసిస్టెంట్ అండ్ ల్యాండ్ అండ్ ప్రాపర్టీ మేనేజర్కి డిగ్రీ చేస్తే సరిపోతుంది. అసిస్టెంట్ ఇంజనీరింగ్ క్లాస్ 2 ఆర్ జూనియర్ ఇంజనీరింగ్ డిప్లొమా చూసినట్టయితే డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ చేసి ఉండాలని మెన్షన్ చేశారు. అసిస్టెంట్ సోషల్ డెవలప్మెంట్ ఆఫీసర్కి చూస్తే డిగ్రీ చేస్తే సరిపోతుంది అని మెన్షన్ చేశారు. అసిస్టెంట్ లీగల్ ఆఫీసర్కి ఎల్ఎల్బి చేసినా సరిపోతుంది అని మెన్షన్ చేశారు. హార్టికల్చర్ అసిస్టెంట్కి డిగ్రీ ఆర్ డిప్లొమా అయిన హార్టికల్చర్లో చేసి ఉండాలని మెన్షన్ చేశారు. డిప్యూటీ అకౌంటెంట్కి బీకామ్ చేస్తే సరిపోతుంది. షార్ట్ హ్యాండ్ టైపిస్ట్కి ఎస్ఎస్సి ప్లస్ షార్ట్ హ్యాండ్ అయితే చేసి ఉండాలని మెన్షన్ చేశారు. సర్వేయర్ వచ్చేసి ఎస్ఎస్సి ప్లస్ సర్వేయర్ కోర్స్ అయితే చేసి ఉండాలని మెన్షన్ చేశారు. కంప్యూటర్ టెక్నీషియన్కి చూసినట్టయితే ఎస్ఎస్సి ప్లస్ ఐటీఐ చేసినా సరిపోతుంది అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, సాలరీ ఆర్ స్టైఫండ్ చూసినట్టయితే పోస్ట్ వైజ్గా అసిస్టెంట్ ఇంజనీరింగ్ క్లాస్ 1కి 56,100 నుండి 1,77,500 వరకు ఉంటుంది అని మెన్షన్ చేశారు. డిప్యూటీ ప్లానర్ వచ్చేసి పే స్కేల్ చూస్తే 56,100 నుండి 1,77,500 వరకు ఉంటుంది అని మెన్షన్ చేశారు. అసిస్టెంట్ ల్యాండ్ అండ్ ప్రాపర్టీ మేనేజర్కి 44,100 నుండి 1,42,400 వరకు ఉంటుంది అని మెన్షన్ చేశారు. అసిస్టెంట్ ఇంజనీరింగ్ క్లాస్ 2 చూసినట్టయితే ఆర్ జూనియర్ ఇంజనీరింగ్ చూసినట్టయితే 38,600 నుండి 1,32,300 వరకు ఉంటుందని మెన్షన్ చేశారు. అసిస్టెంట్ సోషల్ డెవలప్మెంట్ ఆఫీసర్కి 41,800 నుండి 1,32,300 వరకు ఉంటుందని మెన్షన్ చేశారు. అసిస్టెంట్ లీగల్ ఆఫీసర్కి 41,800 నుండి 1,32,300 వరకు ఉంటుంది అని మెన్షన్ చేశారు. పర్ మంత్ వచ్చేసి హార్టికల్చర్ అసిస్టెంట్కి చూసినట్టయితే 41,800 నుండి 1,32,000 వరకు ఉంటుంది అని మెన్షన్ చేశారు. డిప్యూటీ అకౌంటెంట్కి చూసినట్టయితే 38,600 నుండి 1,22,800 వరకు ఇవ్వడం జరిగింది. షార్ట్ హ్యాండ్ టైపిస్ట్కి చూసినట్టయితే 25,500 నుండి 81,100 పర్ మంత్ ఇవ్వడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు. సర్వేయర్ కూడా సేమ్ 25,500 నుండి 81,100 వరకు. కంప్యూటర్ టెక్నీషియన్ చూసినట్టయితే 19,900 నుండి 63,200 పర్ మంత్ ఇవ్వడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, ఏజ్ లిమిట్ వచ్చేసి అన్ని వేకెన్సీస్కి వచ్చేసి మినిమం ఏజ్ వచ్చేసి 18 ఇయర్స్ క్రాస్ కావాలి. మాక్సిమం ఏజ్ వచ్చేసి 38 లోపు ఉన్న అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు అని మెన్షన్ చేశారు. ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి బ్యాక్వర్డ్ క్లాసెస్కు ఆర్ ఆర్ఫన్స్కి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 43 ఇయర్స్ అయితే కేటాయించారు. ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి స్పోర్ట్స్ పర్సన్కి 43 ఇయర్స్
ఉంటుంది. దివ్యాంగ్ క్యాండిడేట్స్‌కి వచ్చేసి 45 ఇయర్స్ ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకొచ్చేసి సర్వీస్ ఇయర్స్ ప్లస్ 3 ఇయర్స్ అయితే ఉంటుంది అని మెన్షన్ చేశారు. ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి దివ్యాంగ్ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకైతే 45 ఇయర్స్ దాకా ఉంటుంది. గ్రాడ్యుయేట్ పార్ట్ టైమ్ ఎంప్లాయీస్ ఉంటారు కదా! వాళ్ళకైతే 55 ఇయర్స్ వరకు ఉంటుంది అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్ అప్లికేషన్ ఫీస్ చూసినట్టయితే జనరల్ ఓబీసీ వాళ్ళకైతే రూ. 1000 కేటాయించారు. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు రూ. 100 కేటాయించారు. పీడబ్ల్యూడీ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసెబిలిటీ వాళ్ళకైతే ఎలాంటి ఫీజ్ అయితే కేటాయించలేదు ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ డేట్స్ చూసారు కదా! 16థ్ ఫిబ్రవరి 2026 నాడు స్టార్ట్ అయింది. స్టార్టింగ్ డేట్ వచ్చేసి 18థ్ ఫిబ్రవరి 2026 నాడు స్టార్ట్ అయితుంది. లాస్ట్ డేట్ వచ్చేసి 20 మార్చ్ 2026 నాడు క్లోజ్ అవుతుంది అని మెన్షన్ చేశారు. సెలక్షన్ ప్రొసీడ్యూర్ వచ్చేసి 3 స్టేజెస్‌లో కండక్ట్ చేస్తారు. సీబీటీ ఉంటుంది. ఆన్‌లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. తర్వాత స్కిల్ టెస్ట్ ఆర్ ట్రేడ్ టెస్ట్ ఉంటుంది. ఓన్లీ ఫర్ స్టెనోగ్రాఫర్ అండ్ సర్వేయర్ వాళ్ళకి. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మీకైతే జాబ్ ఇవ్వడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్ మీకేమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. వీలైనంత త్వరగా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. నేను నోటిఫికేషన్ పీడీఎఫ్ అయితే కింద ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడి నుండి వెళ్లి చెక్ చేసుకోండి. ఫ్రెండ్స్ డెడ్‌లైన్ ముందుగానే అయితే అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఆన్‌లైన్‌లో క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులైతే తప్పకుండా అప్లై చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకి కూడా షేర్ చేయండి. వాళ్ళకి కూడా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ డైలీ రావాలి అంటే మన ఛానెల్‌ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థాంక్ యూ.